అందరికీ నమస్తే అండి. ఈ సొరపాదు చూశారు కదా, ఎంతో నేవళంగా ఉంది. ఇది మన ఇండియాలోది కాదు. ఇంతకుముందు నేను ఒక వీడియో పెట్టాను. దాంట్లో పసుపు మొక్కకి పూలు వచ్చాయంటూ మా కింద ఆంటీ ఆస్ట్రేలియా నుండి షేర్ చేశారు కదా, వాళ్ళ అబ్బాయి వాళ్ళ ఇంట్లో అవి చూపించారు. ఆ వీడియో పంపిన ఆంటీనే షేర్ చేశారండి. చూడండి సొరకాయ ఎంత బాగుందో. ఆస్ట్రేలియాలో వాళ్ళ అబ్బాయి కోడలు అంత బాగా తోటను పెంచారండి ఇంటి ముందు. వాళ్ళ కోడలికి మొక్కలంటే చాలా ఇంట్రెస్ట్ అంట. ఇంట్లో కాపించిన కూరగాయలే వాడతారంట, బయట అయితే ఎక్కువైతే కొనరంటండి. ఆవిడ ఇంట్లో ఏమీ ఖాళీగా ఉండరు, సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నారు. అలాగే ఒక పాపను పెంచుతూ కూడా ఎంత చక్కగా తోటను మెయింటైన్ చేయటం అంటే మామూలు విషయం కాదు కదా. ఒక్క సొరకాయే కాదండి, దానిలోనే 2-3 రకాలు ఉన్నాయంట. అలాగే బొప్పాస్ చెట్టు ఉంది. చిన్నగా చూడండి బెండ మొక్కలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే పూల మొక్కలు కూడా చాలా ఉన్నాయండి. 2-3 వీడియోలు పంపించారు, వాటిల్లో ఉన్నాయి, తర్వాత చూపిస్తాను. ఇదైతే సరే 2-3 రకాలుగా ఉన్నాయి, చిన్నవి పెద్దవి ఉన్నాయంట. ఏదైనా సరే మనిషికి అభిరుచి ఉండాలి, అలాగే ఆరోగ్యం పట్ల శ్రద్ధ కూడా ఉండాలి, కుటుంబం పట్ల ప్రేమ ఉండాలి. అన్నీ ఉంటేనే ఇలా మొక్కలు పెంచడం సాధ్యమవుతుంది. ఎందుకంటే ఇంట్లో పండించిన ఆహారం ఆరోగ్యానికి ఎంతో మంచిదని ప్రతి ఒక్కరికి తెలుసు. అయితే ఒక్కొక్కళ్ళు కొద్దిగా బద్దకిస్తారు, లేకపోతే టైం లేకపోవటం ఉంటుంది. ఇలా గనక కొంచెం టైం తీసుకుని ఓపికతో చేస్తే కనుక ఇంట్లోనే అన్నీ కాపించుకోవచ్చు. చూశారు కదా, బొప్పాస్ కాయలు అయితే చాలా ఉన్నాయి. ఇవైతే అసలు బయట కొనాల్సిన పనే లేదు. గోంగూర చూశారు కదా, ఐరన్ పుష్కలంగా ఉంటుంది. అచ్చం మన ఇండియాలో ఎలా ఉంటుందో పుల్లగా, అలా పచ్చడి చేసిన పప్పులో వేసిన చాలా బాగుందంటూ ఆంటీ సంబరంగా చెప్పారు. చూశారు కదా, పందిర్లు వేశారు. మన పల్లెటూరుల్లో ఎలా కూరగాయలు పెంచుతామో అచ్చం అలాగే పెంచారనమాట. కూరగాయలు, పళ్ళు, పూలు ఏమీ కొనుక్కో అవసరం లేదు. ఏ దేశంలో ఉన్నా మన తెలుగింటి ఆడపడుచులు ఓర్పుతో ఇంటిని సమర్థవంతంగా నిర్వహిస్తారని, ఆరోగ్యానికి పెద్దపీట వేస్తారంటానికి ఈ తోటే నిదర్శనం కదా. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి.